ఒకసారి మీకు మేము ఏం చేసినామంటే మొన్న అన్నకి ఇలా విచారించినాం. బాలున గ్రామంలో ప్లాట్ల సమస్య, ఇళ్ల సమస్య, కుల సంఘాలకు కూడా శిలాఫలకాలు పెట్టిరన్నా, నిధులు మంజూరు కాలే. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఘాలందరినీ ఆగం చేసేసిండు. మాల సంఘంకు, మాదిగ సంఘంకు, రజక సంఘంకు, గోసంగి సంఘంకు వీళ్ళందరికీ కూడా పైసలు ఇస్తా అని చెప్పేసి మొత్తం వాళ్ళని ఆగం చేసేసి వాళ్ళ పైసలు ఖర్చు పెట్టించి సంఘంలో వాళ్ళకి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదన్నా. ఇవన్నీ మేము మొన్న పోయి అన్నకి చెప్తే, నేను బాగున్న గ్రామం కాస్తా మీకేమైతే మీరు మొన్న మాకు అడిగిర్రో అవన్నీ హామీ ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పేసి ఇక్కడికి మీ ముందుకి వినయన్న గారిని కూడా తీసుకొచ్చినాం. వినయన్న గారు ఎక్కువ సమయం ఇది లేకుండా మేము వినయన్న గారిని మీకు ఏమైనా కానీ మేము వినయన్న గారి ద్వారా హామీ ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాగున్న గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్, జై హింద్. మనం పోయినాం కదా, వచ్చినా కదా మన ఇళ్ళ కాడికి, అన్ని ఇళ్ళ తిరిగిన, గడప గడప తిరిగిన, మళ్ళీ ఓటుకు వచ్చేసరికి ఆగమాగం అవుతురు. వాళ్ళని వచ్చిర్రు అమ్మ మీ ఇంటి పొట్ట చెప్పుర్రు, వచ్చిర్రు వాళ్ళని అంతకుముందు ఎలక్షన్లో తిరిగిన మీ ఇంటింటికి, మంచికి చెడుకి కరోనాలో ఆడ కమ్యూనిటీ అలా వండుకుంటూ వచ్చి సామాన్లు బియ్యం ఇచ్చిపోయినా పండుకున్నారు. వాళ్ళు కొంతమంది వండుకుంటే పెద్ద మనుషులు. ఎన్ని కార్యక్రమాలు చేసినామమ్మ బాదుగునాల. సంఘాలకి బోర్లు వేపించిన, మోటార్లు పెట్టించినాము కదా. మొన్న కూడా మంచినీళ్ళకి మంచిగా లేదంటే 3.5 లక్షలు పెట్టినమ్మా. ఊర్లో మంచినీళ్ళు పైప్ లైన్లకి, మోటార్లకి, వీటికి ట్యాంకుకి ఇబ్బంది అవుతుందంటే 3.5 లక్షలు పెట్టిన. సరే, ఒక్క బాదుగున గ్రామ ప్రజలకు అందరికీ, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు మే 13 ఇంకా వారం రోజులు ఉందన్నాం అమ్మ. వారం రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళొచ్చే సోమవారం, మొన్న 5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ అయింది. నేను గెలవాల్సింది ఉండే, మీ ఆశీర్వాదం గట్టిగా లేకుండే. మరి ఎందుకో తెలియదు కానీ ఏది ఏమైనా సరే భగవంతుడు ఏం చేసిండంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా, ఈ కేసీఆర్, ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి ఖతమైపోవాలనుకుర్రు. దాని ప్రకారమే ఇద్దరు ఖతమైపోయారు. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఆ సమస్యలకి ఆధారితంగా మనం ఏం చెప్పినామంటే ఎలక్షన్ సమయంలో మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. పెన్షన్ లేని వాళ్ళకి 2,000 కాదు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాం. బస్సు సౌకర్యం మా మహిళలకు అందరు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పినాం. 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకందరికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్త రేషన్ కార్డు కూడా ఇద్దామని చెప్పినాం. ప్రజాపాలన మీ గ్రామంలో పెట్టినామా లేదా? మీ అందరితో అప్లికేషన్ తీసుకున్నాం కదా, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి కావాలని చెప్పి తీసుకున్నాం. అందులో భాగంగా మీకు బస్సు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా 200 యూనిట్ల దాకా కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నామా లేదమ్మా? అనుకున్నారా ఎప్పుడన్నా కరెంటు ఫ్రీ ఇస్తారని? మనం కరెంటు వాడితే కరెంటు ప్రభుత్వం కడతాదని అనుకున్నారా? మన రాష్ట్రంలో తప్ప మళ్ళీ ఎక్కడ లేదమ్మా. బీజేపీ వాళ్ళు 22 రాష్ట్రాల పాలిస్తుర్రు, ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అది. అంతేకాకుండా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయల సిలిండర్ ఉంటుండే. ఈ బీజేపీ వచ్చి, టీఆర్ఎస్ వచ్చి ఏం చేసిర్రు, తీసుకుపోయి 1,100 రూపాయలు పెట్టిర్రు. మన ప్రభుత్వం ఏమని చెప్పింది, మన ప్రభుత్వం రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం. చాలా మందికి వస్తుంది, అది 900 ఎంతనో కడితే 500 ఓను మిగతాది మీ బ్యాంకు ఖాతాలకు వస్తుంది. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పడకపోతే మన లీడర్లు ఉంటారు, వినండి అమ్మా ప్లీజ్, వినాలా. ఇప్పుడు వింటే మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వినకుండా మీరు మర్చిపోయి అట్లే పోయిర్రు అనుకో, మీ 400 ఇంకోటి ఖాతాలో పడుతుంది, వేరే ఖాతాలో పడుతుంది. ఇప్పుడు మీ బ్యాంకు ఖాతా మీరు ఏదైతే ఇచ్చిండ్రో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఖాతా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలా. ఒకసారి చూసుకొని మన లీడర్లు ఉంటారు కదా, అందరితో ఉండి మాట్లాడి మీకు మీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ కూడా ఉంటది. రేపు ఇండ్లు వచ్చేది ఉంది. ఆల్రెడీ సోదరులు చెప్తుర్రు ప్లాట్లు ఉన్నాయి, నేను వచ్చి చూసిపోయిన ప్లాట్లు కూడా. ఆ ప్లాట్లలో ఇల్లు లేవు. మనం ప్రభుత్వం రాగానే మీకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. అందులో భాగంగా మీ గ్రామానికి సుమారు 20 నుంచి 25 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది. మొత్తం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు రేవంత్ అన్న ఆల్రెడీ ఇచ్చేసిండు. మీకు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే
ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితేనేమో 5 లక్షలు, ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాల మీరు పని చేసుకున్న విధానం బట్టి లక్ష 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 అట్లా 5 దఫాలు 6 దఫాలు మీ ఖాతాలు వేస్తారు. ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరన్నా ఇచ్చిర్రా అమ్మ? బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ప్లాట్లు ఇచ్చిర్రా తల్లి? ఏం చేసిర్రు చెప్పుర్రమ్మా? బీజేపీ వాళ్ళు మన గ్రామానికి ఏం చేసిర్రు ఒకటి చెప్పుర్రమ్మా. ఒక్కటి అక్షంతలు ఇచ్చిర్రు అంతే. ఇచ్చిర్రా లేదా? పసుపు కలిపిర్రు, ఇచ్చేసిపోయిర్రు. ఇక అదే చూపెట్టుకుంటారు. ఇక రాముడికేయు మోడీకేయు, రాముడికేయు మోడీకేయు. మరి అరవింద్ పోటీ చేస్తుండు, అరవింద్కి ఏమనాలా అంతా? మేము జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు మీ దగ్గర ఉంది ఫోటో, జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా ఉండే, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, మన లెక్కనే సాదాసీదా ఉన్న మనిషి, చాలా సౌమ్యుడు. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రైతులకు సమస్యలు ఉన్నాయి, చెరుకు గాని పసుపుకు సంబంధించిన సమస్యలు ఉంది. పక్కనే లక్కంపల్లి సెజ్ ఉంది, ఆడ కంపెనీలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే. దేశంలో తిరుగుతుర్రా లేదా మన పిల్లలు? ఎందుకు పోవాలా దేశాలు పట్టుకొని? అట్లా మరి గదానికే చెప్తున్నా తల్లి, గదే మీరు ఇనాకనే బాధ అవుతుంది. చెప్పింది ఇంటర్వ్యూ లాస్ట్ కి వాడోడు వచ్చి సోది చెప్తాడు. వాడు బౌరూపులోడు మోపోయిండు మొన్న ఈ మధ్య. ఒక 6 నెలల నుంచి ఒక బౌరూపులోడు తిరుగుతున్నాడు. ఆ బౌరూపులోడు వచ్చి సోది చెప్పంగానే ఆయనతో సోదికి పడిపోతున్నాం మనం. ఏం చేస్తాడమ్మా ఆయన? చేయమని చెప్పు. ఆయన మీ గ్రామానికి ఒకవేళ 1 కోటి రూపాయల నిధులు తీసుకొస్తే నేను 3 ఇంతలు ఇస్తా, 3 కోట్లు ఇస్తా మీ గ్రామానికి. రేవంత్ అన్నతో మాట్లాడి 3 కోట్ల నిధులు ఇస్తా మీ గ్రామానికి. ఆయన అడుగుర్రి, పువ్వు ఆయన నచ్చిపోయిండ మొన్న రాలే? వస్తే అడుగుర్రి. 10 లక్షల ఇండ్లు, 10 ఇండ్లు మీ గ్రామానికి ఆయన ఇంట్లోకి వెళ్ళి కట్టిస్తా అని చెప్పిండు. ఫస్ట్ 10 మంది వాళ్ళు తీసుకోర్రి, మీరు లెక్క చూసుకోర్రి. ఎవరైతే గరీబ్ ఉన్నారో 10 మంది ఆయన దగ్గర పోయి ఇల్లు తీసుకోర్రి. మిగతా వాళ్ళకి అందరికి నేను ఇస్తా. 10 ఆయన ఇచ్చినాక మిగతా 50 ఉండని 60 ఉండని మీ గ్రామంలో మీ నాయకులకు చెప్తున్నా, 70 మంది ఉండని 100 మంది ఉండని వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఇల్లు ఇస్తాడు. సరేనమ్మా? అమ్మా, మీరు ఇప్పుడు చేసే పని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందే. 2004లో సోనియమ్మ ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మనము కళ్ళాలకు పోతున్నాం, దానికి దీనికి పోతున్నాం. పోయినప్పుడు ఏమైతుంది, మిగతా కాలం అంతా కూడా ఖాళీగా ఉంటున్నాం. అందుకోసం సోనియమ్మ ఏం చేసిందంటే 100 రోజులు 300 రూపాయలు చొప్పున 30,000 ప్రతి ఒక్కరికి చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలమ్మా? ఆ 300ని కాస్త 150, 175 తీసుకొచ్చారు. వాస్తవమా కాదా? మీకు ఎంత వస్తుంది సంవత్సరానికి? సుమారు 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. కానీ మేం పెట్టిన పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఇంటికి 30,000 రావాలా. ఇప్పుడు మనము పోయి వరి నాటుతామమ్మా, ఎకరం చొప్పున ఇచ్చేస్తాడు మనకి. ఎకరంకి గింత అని ఇస్తారు. సపోజ్ ఇవాళ మనకి కడుపును వచ్చింది, కాలును వచ్చింది, వెళ్ళిపోతాం. రేపు వచ్చి చేసుకుంటామా లేదా? మనకు ఉంటుందా? వేరే వాళ్ళు వచ్చి చేస్తారా? మనకు ఉంటది కదా. అట్లానే మన ఉపాధి హామీకి కూడా నీకు 100 రోజుల్లో నువ్వు ఒకవేళ నీకు ఇచ్చినది 30,000 పని చేయకపోతే దాన్ని 120 రోజులకి ఇవ్వమని చెప్తున్నాం, 130 రోజులకి ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బీజేపీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏడ పేరు వస్తుందని చెప్పి దాన్ని కట్ చేసుకుంటూ వస్తుంది. ఇనండి, మళ్ళా మాట్లాడతా. దాన్ని కట్ చేసుకుంటూ వస్తుంది. మనం ఏమంటున్నాం? రేపు కేంద్రంలో మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే మీకు 400 రూపాయలు ఇస్తుంది. అంటే సంవత్సరానికి 40,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి చెప్తా, మీరేం చేస్తారు? మీ కోడలు ఉంటది. జాబ్ కార్డ్ ఏముంటుంది మీ ఇంట్లో? ఒకటే ఉంటుందా, 2 ఉంటున్నాయా? ఒకటే ఉంటుంది కదా. రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కదా. రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ అయిపోగానే రేషన్ కార్డులు వస్తాయి. మీ కోడలకు వస్తుంది, నీకు వస్తుంది. అప్పుడు కొత్తగా మీ కోడలికి జాబ్ కార్డు పుడుతుందా, పుట్టదా? పుట్టాలా వద్దా? అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి చేయరు, బట్ట కాలుస్తారు, ఎదుటోని మీద చెప్తారు. నువ్వేం చేస్తావు చెప్పురా అంటే చెప్పరు, ఏం చేయరు. మళ్ళా చెప్తున్నామ్మా, ఇప్పుడు మొన్న గెలిచిండు కదా, ఆయన ఎప్పుడన్నా చూసిర్రా? అంతకుముందు ఎప్పుడన్నా చూసిర్రా? పైసలు బాగున్నాయి అంటారు. పైసలు బాగుంటే మన ఊర్లో శ్రీరాముడు కొడుకో దానికో దీనికో ఇయ్యాలనా వద్దా? వాస్తవం చెప్పురి, ఇయ్యాలనా వద్దా? ఏమి ఇయ్యలే. లాస్ట్కి ఎలక్షన్ అప్పుడు బౌరూపులోకి వచ్చి సపోర్ట్లు కొట్టిండు. ఇక మీరు కొద్దిగా అటు ఇటు అయినరు. లాస్ట్ వాడు గెలిచి పీకిండు. ఏమొస్తుందమ్మా ఆయనతోని? రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ గెలిపించుకుర్రు, మనమేమో బీజేపీని గెలిపించుకున్నాం. అందుకోసమే మీకందరు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఆ తప్పు మళ్ళా చేయకుర్రి. మనకి ఇల్లు రావాలన్నా
మన తల్లులకు మనం ఏదైతే 2000 కాదు 4000 పింఛన్ ఇస్తామని చెప్పినాం. బీడీలు చేసుకుంటారు ఇక్కడ. బీడీలు చేసుకునే వాళ్ళకి కూడా 2014 కట్ ఆఫ్ పెట్టిండ కేసీఆర్. దాన్ని కూడా మనం తీసేస్తున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరు కూడా 4000 పింఛన్ వస్తుంది. 4000 పింఛన్ ఇస్తుంది. కొత్త రేషన్ కార్డు ఇస్తాము. మీరు రైతులు ఉన్నారు, రైతులకు 2 లక్షల వరకు ఈ ఆగస్టు 15 వరకు రుణమాఫీ జరుగుతుంది. ఎంత ఉంది అనేది రుణం బ్యాంకులా బాపు? ఎంత ఉంది? 1 లక్ష ఉంది కదా. 15 లోపు 0 అవుతుంది. మళ్ళా నువ్వు మళ్ళా తీసుకోవచ్చు. తెలుసు రామరెడ్డి అలా బాపు కదా, అందుకోసం పాప అన్న. పాపం నా దగ్గరకు వచ్చిండు, ఆఫీస్కి వచ్చిండు, నాతో మసాలా పని తిరిగినాం, చేసినాం. అందుకోసం మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, ఏదున్నా వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. ఇప్పుడు బస్సు పోతుంటది అమ్మా, ఒక్క నిమిషం ఇన్నుండ్రి. బస్సు పోతుంటది, ఇన్నుండ్రి అమ్మా. ఇప్పుడు లేని వాళ్ళకి కూడా మేము ఏమని చెప్పినామంటే, ఎవరైతే ఆ తల్లి మొన్న పువ్వుకేసింది, అంత గట్టిగా మాట్లాడుతుందంటే పువ్వుకేసింది. నీ చిట్టి తీసి పెట్టాలా? చిట్టి తీసి పెట్టాలా? పువ్వుకేసింది. అవునా కదా? వాస్తవమా కాదమ్మా? పువ్వులు ఇట్లా అంత ముందు కారు వాళ్ళు అదిరేరు, అదిరి కారు వీకింది. ఇప్పుడు పువ్వులు అదురుతున్నారు. ఏడికి పోతే ఆడ అదిరేటోళ్ళు పువ్వులే ఉంటారు. కారు వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఇంటారు. ఈ పువ్వులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటే మళ్ళా ఏడ పువ్వుట్లు తక్కువ అవుతాయి అని చెప్పి అదురుతారు, గాయ చేస్తారు. అంతకుముందు నేను చూసిన కారు వాళ్ళకి మస్తాలే చెప్పిన, నువ్వు కారు కదా అంటుంటే, అవు కారే అంటుండే. గాయ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం కావాలో తెచ్చుకుంటారు కదా, వాళ్ళ లీడర్ల దగ్గరికి వెళ్ళి. పక్కోనికి పోవద్దు, అర్థమైందా అమ్మా? పక్కింటికి పోతే బాగా. మనం ఏమనుకుంటాం, అరే వీనికి 3 వచ్చినాయి ఇంట్లో పెన్షన్లు అని మనం అనుకుంటాం. ఎందుకు వస్తాయి? మన నిన్ననియరు, వాళ్ళ ఇంట్లో 3 వస్తాయి, మనకేమో రాదు. ఇవన్నీ కూడా గమనించండి. ఇవన్నీ మోసాలు ఉన్నాయి కొన్ని. అందుకోసమే పెద్ద మోసము అరవింద్. ఆయనకి ఇదే ప్రాంతం నుంచి మెజారిటీ ఇచ్చినాం. మెజారిటీ ఇస్తే ఏం చేసిండు బాదుగునకు అని చెప్పి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఏమన్నా ఇచ్చిండా బాదుగునకి? పోనీ ఒకసారి నచ్చిపోయిండా? వచ్చిండా అమ్మ? 5 సంవత్సరాలు అయింది మనం గెలిపించినాం. బాదుగునకి వెళ్ళి అత్యధిక మెజారిటీ ఇచ్చినాం అమ్మ, నాకు తెలుసు. మొన్నటిసారి నా ఎలక్షన్ లా నికాల్పూర్ బాదుగున 2 కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చింది. మొన్నటిసారి కూడా కొంత తగ్గినా గానీ మీ అభిమానం, మీ ప్రేమ అట్లనే ఉంది, అట్లనే ఉండాలా. రేపు జరిగే ఎలక్షన్లో కూడా జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన సగం బాధలు నేను గెలిచినట్టే. ఇక అర్థమైందా అమ్మా? ఓడి నేను గెలిచినట్టు మన బాధలు పోతాయి. గెలిపిద్దాం కదమ్మా. ఒక్క ఓటు కూడా మీ చూడండి, పాపం పెద్ద మనిషి 6 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఈడ ఉన్నాడు వాడు పౌరుపులోడు, అంత ముందు ఉండే నల్ల పౌరుపులోడు ఒకడు ఉండే. ఆ పౌరుపులోడు జీవన్ రెడ్డి అని చెప్పి అంత ముందు ఒకడు ఉండే. 10 సంవత్సరాలు మిమ్మల్ని ఆగమాగం చేసి పీకిండి గాడు. ఇక రాడు, ఇటు పుంట రాడు, వాడు వచ్చినా కానీ ఒకటి దేకడు. ఇక అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో పౌరుపులోడు వచ్చిండు. చూడాలి ఎన్ని రోజులు ఉంటుంది ఏ పౌరుపులేశం. సరేనా అమ్మా? అమ్మ మళ్ళా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళకు కూడా చెప్పండి, మీరు ఆలోచన చేయండి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా. మనం వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇండ్లు రావాలా. ఇండ్లు కూడా నీకు చెప్పిన ఆల్రెడీ 20 నుంచి 25 ఇండ్లు మీకు ఇస్తా. ఒకవేళ రాకేష్ రెడ్డి 10 ఇండ్లు కట్టిస్తే మీ ఊరికి 50 ఇండ్లు ఇస్తా. 10 ఇండ్లు కట్టిస్తే మీ ఊరికి 50 కట్టిస్తా. వచ్చినప్పుడు అడుగుర్రి, ఏమన్నా చేసి 10 కట్టిరా భయ్, మా వాడు 50 కట్టిస్తా అంటున్నాడు అని చెప్పి అడుగుర్రి. అప్పుడు ఏమైతే 10 + 50 60 అయితే మీ ఊర్లో ఎటువంటి సమస్య ఉండదు. 3వ విషయం, పెన్షన్ 2,000 కాదు 4,000 ఇస్తాం. అట్లానే రైతు సోదరులు ఉన్నారు, 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. ఇంకా గతంలో ఆల్రెడీ ఇస్తున్నాం. కరెంటు గాని ఇవి గాని అన్ని ఇస్తున్నాం. ఏదున్నా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ముఖ్యంగా మహిళల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తుకి ఓటు వేసి జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాదుగున కాంగ్రెస్ నాయకులకి, తల్లులకు, అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన నంబర్ 3వ నంబర్ అమ్మ. 3వ నంబర్ పక్కన జీవన్ రెడ్డి గారి పేరు ఉంటది, పక్కకి చేతి ఉంటది. ఆ చేతి పక్కన బటన్ ఉంటది. ఒత్తితే బటన్ కుయ్యి మనాల, సప్పుడు వస్తూనే ఉండాలా. ఓకేనా అమ్మా? ఇద్దామా లేదా? మీరు మంచి మెజారిటీ ఇయ్యుర్రి. మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా సమస్య అమ్మా. మనది తప్ప ఎవరిది నడవది. నీకు చెప్తున్నా, ఓడినా సరే మనదే నడుస్తుంది. ఆర్మూర్లా ఏది కావాలన్నా తల్లి వినండి, ఇనాలా అమ్మా, విను అమ్మా. ఆర్మూర్లా ఏది నడవాలన్నా మనదే నడుస్తుంది, కాంగ్రెస్ నడుస్తుంది. మన ప్రభుత్వం ఉంది.
మీ బాధలు ఏవి పోవాలన్నా కాంగ్రెసే తీరుస్తుంది తప్ప ఈ బీజేపీ కారుకో ఏం కాదు. మళ్ళా పుసుక్కన కారు కేసీఆర్ పాత అలవాటై ఆ కారు ఆల్రెడీ పంక్చర్ అయిపోయి పోయింది, లోపల షెట్లకు పోయింది, ఇక బయటకు రాదిగా. అందుకని మళ్ళీ కారుకు ఒకటి వేసిన పువ్వు కొట్టట్టే అది ఇంటూ రామ్మ ఏదేసినా కానీ చేతికేయుర్రి. ఓకేనమ్మా, మీరు మంచి మెజారిటీ ఇయ్యుర్రి. నేను మళ్ళా మీ గ్రామానికి వస్తా, మీ దగ్గర కూర్చొని సమస్యలు ఏమున్నాయో ఆఫీసర్లందరినీ కూడా తీసుకొని వస్తా, అన్ని కూడా తీరుస్తా. ఓకేనా? సీసీ రోడ్లు ఉన్నాయి, స్కూళ్ళకు కూడా ఏదైనా నిధులు కావాలంటే చెప్పు. 10-20 లక్షల రూపాయలు క్లాస్ రూమ్లకు కానీ, కిచెన్లకు కానీ, బాత్రూమ్లకు కానీ ఇద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనది 3వ నంబర్ చేతి గుర్తు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదములు.